అలాగే గురువుగారు శివుడు కరుణామయుడు అనేది ఎంత నిజమో కోపం కూడా అదే విధంగా ఉంటుందని చెప్తూ ఉంటారు. త్రినేత్రాన్ని తెరిస్తే ఏం జరుగుతుంది? ఎందుకు ఆ త్రినేత్రాన్ని తెరిచేటటువంటి కోపం శివుడికి వస్తుంది? తన ఎంతటి భోళాశంకరుడు అనేటప్పటికీ తాను భక్తుడు ఎలాంటి రాక్షసులకైనా మానవులకైనా వృషులకైనా మరి పశుపక్షులకైనా ఎవరికైనా కూడా కోరినంటే కోరిక వచ్చేసి ఆయన ఇవ్వటం అనేది జరుగుతుంటుంది. మరియు అదే విధానంగా తనకు ఆగ్రహం వచ్చిన తర్వాత త్రినేత్రం తెచ్చిన తర్వాత ముక్కొంటి అయినటువంటి త్రిలోకం అంతా కూడా భంగమయడానికి కూడా ఆస్కారం కనపడుతుంది. తనకు ఆ పేరు కూడాను రుద్రనాథుడు అని కూడా ఒక పేరు ఉంది. అది చిదంబరేశ్వర ఒక ఆలయంలో నటరాజుని ఒక తాండవంలో మనకు కనపడుతుందమ్మా. నట సూత్రము చిదంబర రహస్యంలో మనకు చెప్పబడుతుంటుంది. అలాగే మహాశివుని మెడలో ఉన్నటువంటి నాగేశ్వరుడు దేనికి ప్రతీక, దేనికి సూచిక? స్వామివారు వచ్చేసి వాసుకి. ఓకే. ఆ వాసుకిని ఎప్పుడైతే కూడాను తన మెడలో ధరిస్తూ ఉంటుంటాడు, లోక కళ్యాణార్థం కోసమే అది ధరించి ఆయన లోక కళ్యాణ సకల దోషానికి పోవడం కోసం వాసుకుని ధరిస్తూ ఉంటుంటాడు. అది ఆ ప్రతిభనే ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతారం. మహాశివుడు నిరాడంబరంగా ఉంటారు. ఆయన రుద్రాక్షని మాత్రమే ధరిస్తారు, విభూతిని మాత్రమే ధరిస్తారు. ప్రధానంగా రుద్రాక్షని ధరించడం వెనుక ఉన్నటువంటి కథ ఏంటి? శివుడికి ఇష్టమైనటువంటి అలా నిరాంబరంగా ఉండడం, అంటే ఆయన పెద్దగా అలంకరణ చేసుకుని ఉంటాడు. ఎందుకంటే ఆయన శ్మశాన వాసి కాబట్టి తను రుద్రుడు ఆయన తన ఒక నేత్రములో తన ఒక నేత్రద్వార బీజంలో పడినటువంటి నేత్ర బీజం అంటే తెలుసు కదమ్మా, కన్నీరు లేదంటే చెమట, ఆ చెమటలోనే తయారైనటువంటి రుద్రం. ఆ రుద్రాక్షలను ధరించడం వల్ల మంచి వైబ్రేషన్స్ రావటం, మంచి ఒక అద్భుతం రావటము. కాబట్టి తను ఎప్పుడు కూడా త్రిశూలం నుంచి శిరస్సు నుంచి కింది వరకు కూడాను ప్రతి ఒక్క అంగభాగములు ప్రతి భాగంలో కూడాను రుద్రాన్ని అంత చేసుకుని ఉండడం వల్ల చాలా అద్భుతమైనటువంటి వైబ్రేషన్స్. శివుని వాహనం నందీశ్వరుడు. నందీశ్వరుడు శివునికి వాహనంగా ఎలా మారాడు? దాని వెనుక ఉన్నటువంటి కథను ఒకసారి వివరిస్తారా? అది ఒక చాలా పెద్ద కథనమ్మా. నేను షార్ట్ అని చెప్తాను. చాలా వరకు కూడాను ఒకానొక సందర్భంలో తన ఒక అహంకారంకు బాగా మోటుపోయి అందరినీ కుమ్ముతూ చేస్తూ ఉన్నవంటి నంది శివుడితో పోట్లాడి శివుడితో యుద్ధం చేసి శివుడికి లొంగి శివుడికి నిరంతరంగా నీకు దాసంగా ఉంటాను, నీ ముందే ఉంటానని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంటుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడాను స్వామివారికి నందిగా మారి స్వామికి ఎక్కడ శివాలయం ఉన్నా నందిగా ప్రతిమగా చేయటం అనేది జరుగుతుంది. అదేవిధంగా శివుని దగ్గర ఉన్నటువంటి త్రిశూలం కావచ్చు, డమరకం కావచ్చు, ఆదిశక్తి నుంచి వచ్చినటువంటి ఆయుధాలుగా చెప్తూ ఉంటారు. దాని వెనుక ఉన్నటువంటి మహత్యం ఒకసారి వివరించండి. స్వామివారి దగ్గర డమరుకము వచ్చేసి ఒక శివతత్వము, త్రిశూలం వచ్చేసి పరాశక్తి స్వరూపిణి, ఆమె త్రికంఠ రూపిణిగా కనపడుతుంది. త్రికంఠ రూపిణి అంటే లక్ష్మి, సరస్వతి, దుర్గా, ఆ మూడు శక్తులు కూడాను ఆ త్రిశూలం ఉంటుంది. కాబట్టి ఆయన ఎప్పుడు కూడాను త్రిశూలము ఆ డమరకము పట్టుకొని తిరుగుతూ ఉంటుంటారు. ఆ స్వామి చేతిలో ఎప్పుడు కూడాను రుద్రాక్ష మాల జపం చేస్తూ లోక కళ్యాణార్థకు శాంతిగా పాటిస్తుంటారు.